ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన మనవి ఆలకిస్తానని ప్రభు చెప్తున్నాడు. మనం చాలాసార్లు అనేక విషయాల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటాం, ప్రభు సన్నిధిలో గోజారుకుంటుంటాం. ఎందుకు చేస్తాం ప్రార్థన? ఏదో 4 మాటలు చెప్పుకొని వస్తే సరిపోతుంది అనే ఉపశమనం కొరకు కాదు, దేవుడు ఆలకించాలని చేస్తాం. ఆయన మన మొర వినాలని, జవాబు ఇవ్వాలని, మేలు పొందాలని, సాక్షిగా ఉండాలని ఆశతోనే ప్రార్థన చేస్తాం. అదే సందర్భంలో ఎవరికి అయితే మనం మనవులు చెప్పుకుంటున్నామో ఆయన దగ్గర నుంచి ఒక సమాధానం, నేను వింటున్నాను, నీ మనవి ఆలకిస్తున్నాను అనే మాట మన చెవిని పడినప్పుడు ఇక ఎంత సంబరంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుందనేది నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం చెప్పుకోవాలనుకున్న ఆయన నేను వింటున్నాను నీ మనవి అన్నప్పుడు అది హృదయ అంతర్భాగాలలో కలిగే ఒక ఉత్సాహం లేక ప్రోత్సాహం లేక సంతోషకరమైన ఒక అనుభవం అండి. గనుక నా ప్రియులారా, మన ప్రార్థన ఆలకించు దేవుని యొక్క స్పందన ఈ వాక్యంలో మనం గమనించగలుగుతాం. అయితే ఇందులో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మీ మనవి నేను ఆలకించును అన్నాడు. ఎవరి మనవి ఆయన ఆలకిస్తాడు? ఇది చాలా విశేషమైన అనుభవం అండి. ఎందుకంటే లోకంలో జీవిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ పాపపు ఒడిలో నిద్రపోతూ నా మనవి ఆలకించాలి అని అనుకోవడం అవివేకం. దైవజనుడు చక్కగా వ్రాస్తాడు, నా హృదయంలో నేను పాపము ఉంచుకొని ఎడల ఆయన నా మనవి ఆలకించకపోవును అని వ్రాస్తాడు. అంటే హృదయంలో పాపాన్ని దాచుకొని, గుండెల్లో పాపాన్ని ఉంచుకొని మనం పెదవులతో మాట్లాడితే దానికి ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అయితే ఎవరిని మనవి ఆలకించబడుతుంది అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యంలో చక్కటి మాట మనకు కనిపిస్తుందండి. అది నేను చదివి వినిపిస్తాను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చాలా స్పష్టంగా ఈ మాట పరిశుద్ధాత్ముడు మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు పాపులు అందుకే వీళ్ళ ప్రార్థన ఆలకించబడట్లేదు అని ఎవరైనా ఒకవేళ బాధపడతారేమో అన్నట్లుగా కాకుండా చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఈ మాట మన ఎదుట పెడుతున్నాడు. పాపుల మనవి ఆయన ఆలకింపడట. ఎవరైతే ఆయన చిత్తము చొప్పున జరిగించువాడున్నాడో వాని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి. ఆయన చిత్తము జరిగించు వాని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మరి ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో మనం ప్రార్థన చేస్తున్నాము అనే ప్రశ్న తప్పనిసరిగా మనందరికీ కలగాలి. ఎందుకంటే ఆయన చిత్తం జరిగించు ప్రతివాడు అన్నప్పుడు ఆయన చిత్తం చేయువాడుగా నేనుండాలి, ఆయన చిత్తము చేయువారుగా మీరుండాలి. అప్పుడే మన మనవి ఆలకింపబడుతుంది. మరి ఆయన చిత్తానికి మనకు ఎంత దూరం ఉంది ఈ రోజున? ఆయన సంకల్పించిన సంకల్పం వేరు, మనం సంకల్పించుచున్న సంకల్పాలు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరైపోతున్నాయి. ఆయన చిత్తము మన ఎడల ఒక విధంగా ఉంటే మనము మరొక విధముగా ఆలోచించి మరొక విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ కోట గోడలు కట్టాలని పూనుకుంటున్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒకవేళ ఆయన చిత్తానికి విరుద్ధంగా మనం ఎంత గోపురమే కట్టినా ఆ గోపురం నిలవదు అనే మాట కూడా మనం గ్రహించాలి. ఆకాశాన్ని అంటుకునే గోపురం కట్టి ఖ్యాతి, పేరు, మంచి పేరు సంపాదిద్దాం అనుకున్నారు. అనుకున్నది జరిగిందా? శ్రమపడిన ప్రతిఫలం నిలిచిందా? లేదండి. చల్లాచెదరైపోయింది, కుప్పకూలిపోయింది. మన బ్రతుకులలో కూడా జరుగుతున్నది అదే కదా. ఎందుకు మనం ఆశించింది జరగట్లేదు? మనం ప్రయాసపడిన దానిలో ప్రతిఫలాన్ని మనం ఎందుకు అందుకోవట్లేదు? దేవుని చిత్తాన్ని ఎక్కడో మనము క్రాస్ చేసి వచ్చేసాము, దాటుకొని వచ్చేసాము. దేవుని చిత్తాన్ని మనం అవలంబించలేకపోతున్నాము. అయితే ఒకటి, ఎవరైతే ఆయన చిత్తమును అంగీకరించి నెరవేరుస్తారు, ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అది తెలిస్తే మేమెందుకు ఆయన చిత్తాన్ని మేము నెరవేర్చమండి అంటారేమో. దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చదివి తెలుసుకోవచ్చు ఆయన చిత్తం ఏమై ఉంటుంది అనంటే. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూసారండి, ఇక్కడ మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయాసపడి ఏదో చీకటి గదిలో ఉంది అన్నట్లుగా మనం దోబుచ్చలాడవలసిన అవసరం ఏమీ లేదు. ఆ దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట పెట్టాడు. ఏంటి ఆయన చిత్తము అనంటే, ప్రతి విషయంలో మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. ఈరోజున చాలామంది హృదయాలు మూయబడిపోయి ఉన్నాయండి. ఎన్ని మేలులు చేసినా, ఎంత ఉపకారం చేసినా వాళ్ళ హృదయంలో అవి జ్ఞాపకాలు లేవండి. నేను అనకూడదు, కానీ ఈ మధ్యకాలంలో అపాయంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మరణం ముంగిట నిలిచినప్పుడు, సంహారం గుమ్మాన నిలిచినప్పుడు గుండె గుప్పిట్లో పెట్టుకొని గడగడలాడిపోతూ శ్వాస పీల్చడానికి కూడా భయపడిపోయిన జనాలలో ఎన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఒడంబడిక చేసుకున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు వాళ్ళకి కృప చూపించి, కటాక్షం చూపించి, చేయూతనిచ్చి, లేవనెత్తి మరలా సమసమాజంలో సజీవులుగా వాళ్ళను నిలబెట్టాడు. కానీ ఈనాడు వాళ్ళ హృదయంలో అది లేదండి. ఈనాడు ఆ స్థితిని తలంచుకొని దేవుడు నాకు ఇంత మేలు చేశాడే, ఇన్ని మేలులు చేశాడే అని వాళ్ళ నోట కృతజ్ఞత స్తుతి మనం వినలేమండి. ఆపదలో ఉన్నప్పుడు అలాగా మొక్కుకున్నారు, అలాగ తీర్మానం చేసుకున్నారు, అలాగ ప్రార్థించారు. ఇప్పుడు ఆపద తీరిపోయింది కదండి. ఇప్పుడు మరలా ఆరోగ్యంగా ఉన్నారు కదండి. ఒకవేళ మనం మరలా ఆ జ్ఞాపకాలను వాళ్ళకి తీసుకుని వచ్చిన ఏమంటారంటే, ఏమండి అవి బ్లాక్ డేస్ అండి, అవి చీకటి దినాలు, అవి జ్ఞాపకం చేయకండి అంటారండి. అంతేకాని నిజమే, మరణపు అంచులలో నుండి నా దేవుడు నన్ను బయటకు తీసుకుని వచ్చాడు. సమాధికి వెళ్లకుండా నా దేవుడు నన్ను సజీవునిగా తీసుకుని వచ్చాడు. నా మరణ పడక ప్రక్కన ఆయన నిలిచాడు, ఆయన దర్శనమిచ్చాడు, ఆయన వాక్కు పంపాడు, హస్తం చాపాడు. ఈ స్థితిలో నా దేవుడు ఆయన నన్ను నిలబెట్టాడు అనే కృతజ్ఞత చాలామందికి లేదండి. ప్రియులారా, అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా. అంటే జరిగిన మేలులన్నీ ఆ అంతరంగములో ఆయన దాచిపెట్టుకున్నాడండి. ఈరోజు మన హృదయంలో, మన అంతరంగములో ఆయన చేసిన మేలులు ఉన్నాయంటారా? మర్చిపోయారంటారా? ఆయన చేసిన ఉపకారాలు నీ అంతరంగములో అవి సజీవంగా ఉన్నాయంటారా? లేకపోతే తుడిచిపెట్టబడ్డాయి అంటారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, ఏ విషయంలోనైనా నీవు దేవునికి కృతజ్ఞుడవై ఉండడం దేవుని చిత్తం. మరి ఆ చిత్తమే నీవు చేయకపోతే, ఆ కృతజ్ఞతే నీకు లేకపోతే నీ మనవి ఎలా ఆలకింపబడుతుంది? నీ ప్రార్థన ఎలా అంగీకరింపబడుతుంది? ఆలోచించాలి. మరొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో చదివినప్పుడు, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము.
ప్రియులారా చూడండి ఎంత చక్కటి మాట. పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటమును ఎట్లు కాపాడుకొను, అంటే పరిశుద్ధతను కలిగి ఉండడం దేవుని చిత్తమండి. ఆ చిత్తము చేయువాని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పరిశుద్ధతను కలిగి ఉండడం అంటే ఏంటి? ఏదైనా క్రైస్తవుడని చెప్పుకోవడం మాత్రం కాదు. దేవుని సారూప్యం ఒక పరిశుద్ధమైనది, మచ్చ మడత డాగు కళంకము లేనిది. ఆయన సారూప్యాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన గుణగణములను మనం కలిగి ఉండడం అండి. లోకంని మనం అనుసరిస్తే పరిశుద్ధత మనకు కలగదు. లోకస్తులను వెంబడిస్తే మనకు పరిశుద్ధత కలగదు. ప్రభువుని మనం అనుసరిస్తే, ఆయనను వెంబడిస్తే, ఆయనను సేవిస్తే ఆయన ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధత ఆయనలో నిక్షిప్తమై ఉంది. ఆయన యొక్క స్వాభావికమైన గుణం, ఆయన క్రియలు మనము అనుసరించాలి. ఆ పరిశుద్ధతని, ఆయన యొక్క పరిశుద్ధతని మనం అవలంబించాలి. ఈ పరిశుద్ధతని గనక మనం కలిగిన వారమై ఆ పరిశుద్ధతని కాపాడుకోగలిగిన వారమే అయితే అది దేవుని చిత్తం అంటండి. ఇదో మన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, చదువుల రంగంలో ప్రభువా నీ చిత్తాన్ని తెలియపరచునైనా, నీ చిత్తాన్ని తెలియపరచునైనా అని అడగడం మాత్రమే కాదు. అసలు మన జీవితపు అనుభవాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఆ పరిశుద్ధతని నేను కలిగి ఉండాలి కదా అనే చింతన కలిగిన వారమే. చాలామంది వాడుకగా, అమాయకంగా మాట్లాడుతుంటారండి. దేహం కదండి, శరీరం కదండి, అంచేత ఆత్మ సిద్ధంగా ఉంటే సరిపోతుంది, ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది, ఈ శరీరం ఎట్లా ఉంటే ఏమైందండి? నో. ఈ వాక్యం చూడండి, తన ఘటమును ఎలా కాపాడుకొనవలెనో. రేపటి రోజు ప్రభు ప్రత్యక్షమైన రోజున ఈ శరీరం మార్పు చెందాలండి. ఈ శరీరం ఎట్లా ఉంటే ఏమైంది అంటే ఎట్లా? మార్పు చెంది మహిమను ధరించుకోవలసింది ఈ శరీరమే. గనుక మన దృష్టి ఆ పరిశుద్ధత మీద మరల్చాలి. ఆ పరిశుద్ధతని మనలో కాపాడుకోవాలి. పరిశుద్ధత గలవారమై ఉండడానికి ఎంత పరిశుద్ధత అంటే వాక్యం మనకు కనిపిస్తుంది. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్పాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధతగా మనం జీవించడానికి మనం ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి, అవలంబించాలి. అది దేవుని చిత్తం అని దేవుని వాక్యం చెప్తుంది. అలా దేవుని చిత్తమును చేయు అని యొక్క ప్రార్థన, మనవి ఆయన ఆలకిస్తాడట. అపవిత్రతలో నిలిచి దేవుని యొక్క మార్గాన్ని విస్మరించి మనం చేసే ప్రార్థన అది అంగీకరించబడదు అనేది మరొక్కసారి ఈ వాక్యానుసారంగా మనం నేర్చుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చదివినప్పుడు, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము. ఇది కాస్త ఆలోచించవలసిన విషయం అండి. అంటే భక్తి అనేది మనము కలిగి ఉండి మనది మనకే అని కాదు. ఈ భక్తి వలన అజ్ఞానముగా మాట్లాడు వారి యొక్క నోళ్ళు ముయించడము అంటే అర్థం ఏంటంటే, మనం చేసే ఈ భక్తి వలన, ఈ ప్రవర్తన వలన వాళ్ళకి అవగాహన కలగాలండి. మూర్ఖముగా మాట్లాడే వక్ర జనమున్నారే, వారికి అవగాహన కలగాలి. వాళ్లకు జవాబు దొరికే విధముగా మన ప్రవర్తన ఉండాలండి. ఉదాహరణకు నేను మీతో చెప్తాను. ఏమండి, దేవుడు 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 అంటుంటారు, దేవుడు నమ్ముకుని ఏమొచ్చిందండి అనేది మూర్ఖులు మాట్లాడే మాట. అలాంటి వాళ్ళకి మనం చూసినప్పుడు మనలో ఆ మాటకి సమాధానం దొరకాలండి. ప్రభువుని నమ్ముకొని ఏం దొరికింది అనే వానికి మనం చూడగానే, అరే అతను ప్రభువుని నమ్ముకున్నందు చేతనే కదా ఇంత ఘనతగా, ఇంత ఆశీర్వాదకరంగా, అంత ప్రశాంతంగా, అంత విశ్రాంతిగా ఉంటున్నాడు, శాంతితో బ్రతుకుతున్నాడు. నిజమే,
వాళ్ళ నోళ్ళు మూయించడం అంటే అలాగండి. అంతేగాని తర్కాలు పెట్టుకొని వాదనలు పెట్టుకొని వాదోపవాదాలతో దేవుని నామానికి అవమానం కలుగు చేయమని కాదు. మన సత్ప్రవర్తన ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, మన నడవడిక అజ్ఞానముగా మాట్లాడే వాళ్ళకి ఒక సమాధానంగా ఉండాలండి. ప్రభుత్వ బ్రతుకు ఎలా ఉంటుంది? ప్రభుత్వ బ్రతుకుతున్న వ్యక్తి ఎలా ఉంటాడు? అతని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అతని యొక్క దీవెన ఎలా ఉంటుంది? అతని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది? ఇవన్నీ మనలో ఒక సమాచారంగా ఉండాలండి. మనమే ఒక పత్రికలుగా ఉండాలండి. అప్పుడే అజ్ఞానముగా మాట్లాడే వాళ్ళ యొక్క మాటలు ఆపబడతాయి. నా ప్రియ సహోదరులారా, మరి ఈ రోజున ఇలాంటి యుక్త ప్రవర్తన మనం కలిగి ఉండాలి కదా. మనమే ఒక ప్రశ్నార్థకంగా ఉంటే ఎలాగా? కొంతమంది అంటుంటారు, ఏంటండి ప్రార్థనా మందిరానికి రాకపోయారా, దేవుని మందిరానికి రాకపోయారా? అట్లా అంటే వచ్చేవాళ్ళని చూస్తున్నాం లేండి. ఎంత బాధాకరమైన మాట చూడండి. వచ్చేవాళ్ళని చూస్తున్నాం కదా, వచ్చేవాళ్ళు ఏమాత్రం భక్తిగా ఉంటున్నారు, శక్తి కలిగిన వాళ్ళై ఉంటున్నారు. నిజమే. వాళ్ళని చూస్తే అనేక సందేహాలు కలుగుతాయి లోకస్తులకి. వాళ్ళని చూస్తే దేవుని దగ్గరకు రావడానికి ఆటంకాలు వాళ్ళకి కనబడుతాయి. మనం అలా ఉండకూడదండి. మనం చూస్తే మన యుక్త ప్రవర్తన వలన వాళ్ళు నోరెత్తడానికి సాహసించకూడదండి. అలాంటి సత్ప్రవర్తన మనం గలవారమై అప్పుడు మనం చేసినప్పుడు ఆ మనవి ఆలకించబడుతుందట. ప్రియులారా, ప్రతి క్షణం మనల్ని మనం సరిచేసుకోవాలి. మనం సిద్ధపడేటప్పుడు అద్దం దగ్గర ఎలా నిలబడతాము? సిద్ధ మనసుతో నిలబడతాము అద్దం దగ్గర. సరిచేసుకోవాలి. అలాగే వాక్యం అనే నిలువుట అద్దం ఎదుట మనం నిలబడాలి. మనల్ని మనం సరిచేసుకోవాలి. ఆయనకు ఆయాసకరమైనది, ఆయనకు విరోధమైనది మనలో ఏమైనా ఉన్నదా అని సరిచేసుకోవడానికి సమ్మతి అయిన మనసుతో మనం నిలవాలి, సరిచేసుకోవాలి, బాగు చేసుకోవాలి, కడుగుకోవాలి. మనం ప్రభు ఎదుట నిష్కళంకులుగా నిలవాలి. అంతేకాదు మనల్ని చూచేవారికి మనమే ఒక జవాబై ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు చెప్పిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేయనా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆయన అంత పరిపూర్ణతకి, అంత సంపూర్ణమైన సమర్పణకి ఎక్కి వచ్చినవాడు గనుక మరి ఈరోజున ఆ యొక్క స్థానానికి మనం వెళ్ళగలమా అంటే ప్రశ్నించుకోవాలి, సరిచేసుకోవాలి. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. ఎవరు మనవి ఆయన ఆలకిస్తాడు అనంటే ఆయన చిత్తమును జరిగించు అని మనవి ఆయన ఆలకిస్తాడు. ఏంటి ఆయన చిత్తము? 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 1, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఆయన చిత్తము. 2, పరిశుద్ధత కలిగి ఉండడం ఆయన చిత్తము. 3, సత్ప్రవర్తన గలవారమై అజ్ఞానుల యొక్క నోళ్లను మోయించడం, వారికి సమాధానంగా బ్రతకడం, వారికి జవాబుగా మనం నిలవడం దేవుని చిత్తము అనేది ఈరోజు మనం ధ్యానిస్తూ వచ్చాం. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నేను మీ మనవి ఆలకింతును అని మీ లేఖనాల్లో వ్రాసిన సత్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ చిత్తము జరిగించువాని యొక్క మనవి ఆలకించే దేవుడునైనా మీ చిత్తమేంటో 3 విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మీ చిత్తమును మేము చేసి మా మనవి ఆలకింపబడి మేము నీ కొరకు పత్రికలుగా సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.